హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చాను. ఆవిరి కుడుము అండి. దానికి కావాల్సింది మినపప్పు, బియ్యం. 2 గ్లాస్ మినపప్పుకి 1/2 గ్లాస్ మనం రేషన్ బియ్యం యూజ్ చేయాలండి. నైట్ మనం పడుకునేటప్పుడు నానబెట్టాలి. మార్నింగే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు దాంట్లోనే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి, లేకపోతే పిండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి. ఇలాంటివి మార్కెట్లో దొరుకుతాయండి. ఆవిరి కుడుము చేసుకోవడానికి 2 ప్లేట్స్ వస్తాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, దాంట్లో కొన్ని వాటర్ వేసి హీట్ చేసుకోవాలి. సేమ్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే. ఆ వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఈ 2 ప్లేట్స్లో ఒక కాటన్ క్లాత్ తడిపి వేసుకోవాలండి. కాటన్ క్లాత్ తడపాలండి. కాటన్ క్లాత్ సిల్క్ యూజ్ చేయకూడదు. అందులో పిండి వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. సెకండ్ ప్లేట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈలోపు మనకు వాటర్ కూడా హీట్ అయిపోయి ఉంటాయండి. చూసుకొని ఒకసారి ఈ ప్లేట్స్ అందులో పెట్టుకుందాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ లో సరిపోద్ది. అలాంటి లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో ఏదో ఒక గిన్నె, కూర గిన్నె ఏదో ఒకటి ఉంటుంది కదా, అందులో వాటర్ పోసుకొని కాటన్ క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తడపాలండి. అలా పెట్టేసి టైట్గా ఏదైనా తీసుకొని టైట్గా కట్టాలండి అది. తర్వాత దాని మీద పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిగతా క్లాత్ ఉంటుంది కదా, దాని మీద కవర్ చేయాలి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఆవిరిపోకుండా ఇలా మూత వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. 10 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ లో ఫ్లేమ్. తర్వాత చూసుకుంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎలాంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు మనం ఇందులో. హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్. మన పాతకాలం వాళ్ళు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి పెట్టండి. నెయ్యి, కారంతో సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయండి. పల్లీ చట్నీ, కారం, నెయ్యి ఏదైనా చాలా చాలా హెల్తీ అండి. బ్రేక్ఫాస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎంతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ. కారంతో, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.